స్నో పట్టడం స్టార్ట్ అవ్వగానే రోడ్ మీద సాల్ట్ చల్లుతారనమాట స్నో కరిగిపోవడం కోసం. అందుకని ఏమవుతుందంటే కార్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. లైక్ పైనంతా ఇట్లా తెల్లగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. కార్ వచ్చేసి చాలా గలీజ్ అయిపోయింది. రీసెంట్గా సన్నీ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట వేరే బ్రాంచ్ ఆఫీస్కి. అండ్ కార్ అయితే లైక్ హాఫ్ ఆఫ్ ద కార్ స్నో పడిపోయింది అనమాట. అండ్ గ్రాడ్యువల్లీ ఎట్లనో కరిగిపోయింది. బట్ స్టిల్ కార్ అయితే గలీజ్ ఉంది చూడటానికి. బ్లాక్ కార్ కాదా, భలే ఎలివేట్ అయ్యి అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు ఫైనల్గా కార్ వాష్కి అయితే డిసైడ్ అయ్యాం వెళ్దామని చెప్పేసి అని. ఎప్పుడు రెగ్యులర్గా సన్నీవే వెళ్తూ ఉంటారు, బట్ ఈసారి నేను కూడా వెళ్దామని అనుకున్నాను. కార్ పరిస్థితి చూసారా ఎంత ఘోరంగా ఉందన్నమాట. ఇంకా చాలా పోయింది కూడా. అండ్ ఈ రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే కొంచెం ఎండ ఉంది, బట్ స్టిల్ చలి అయితే బీభత్సంగా ఉంది. బట్ ఎండగా ఉంది కదా, కొంచెం కారు కూడా ఎండలో ఎండిపోతుందిలే వాటర్ అదంతా అని చెప్పేసి అని అనుకున్నాము. ఫస్ట్ వెళ్ళి గ్యాస్ స్టేషన్లో వెళ్ళి టోకెన్ తీసుకోవాలన్నమాట. గ్యాస్ కొట్టించుకొని మనం గ్యాస్ అక్కడ కొట్టించుకుంటే మనకు కొంచెం తక్కువ డిస్కౌంట్ ఇస్తారనమాట. అందుకని చెప్పేసి ఈయన డీప్ క్లీన్ ప్రీమియం తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మన కార్ లోపలికి తీసుకెళ్లే ముందు మ్యాట్స్ కూడా తీసేసి అక్కడ పెడితే మ్యాట్స్ కూడా క్లీన్ చేస్తారనమాట వాళ్ళు. మ్యాట్స్ కూడా ఏమవుతాయి అంటే మనం స్నో తొక్కి లోపలికి వస్తాం కదా, ఆ తడికి అదంతా గలీజ్ అయిపోతాయి. అండ్ కొత్త కారు కదా, అండ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అఫ్కోర్స్ కొత్త కారు కాకపోయినా కానీ స్టిల్ జాగ్రత్తగా చూసుకోవాలి. మ్యాట్స్ అని అక్కడ ప్లేస్ చేసేసి ఇంకా టర్నింగ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. మా ముందైతే చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి వెయిటింగ్లో. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ కార్స్ కోసమే, పెద్ద వెహికల్స్కి లేదు. అందుకని అక్కడ క్లియరెన్స్ బోర్డ్ అయితే ఒకటి ఉండింది, అంతకన్నా హైట్ మించకూడదు అని చెప్పేసి అని. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఒక అతను ఉన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడంటే ఆ ముందు వెహికల్ని పంపిస్తున్నాడు అనమాట. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, లెఫ్ట్ వీల్స్ అన్నీ దాని మీదకి ఎక్కాలి. ఇంకా ఎక్కేసి ఇంజన్ న్యూట్రల్లో పెట్టేసుకుంటే కార్ దానికి అదే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అతను ఏం చేస్తున్నాడంటే ముందు ఎక్స్టర్నల్గా వాటర్తో ఒకసారి వాష్ చేస్తున్నాడు. అది మన ఆప్షనల్ అనమాట, మనకు కావాలి అని అడిగితే చేస్తారు, లేకపోతే లైట్ అనమాట. ఆ రైలింగ్స్ ఆటోమేటిక్గా కార్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. మనమైతే మాత్రం అస్సలు ఇంజన్ స్టార్ట్ చేయకూడదు, అండ్ విండోస్ తీయకూడదు, డోర్స్ కూడా ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే వాటర్ మొత్తం లోపలికి వచ్చేసి మనకే గందరగోళం సరిపోయింది, కార్ డెఫినెట్గా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఇతను మాత్రం మంచిగా కార్కి స్నానం చేపించాడు అనమాట. పైన భలే క్యూట్గా అనిపించింది నాకైతే. ఇట్లా ఇదొక జాబ్ భలే వెరైటీగా అనిపించింది. రోజంతా వాటర్లోనే ఇలా తడుచుకుంటే ఏదోలాగా చేయాలి, కానీ చలికాలం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఈ జాబ్ కూడా. సో ఆ కార్ని అలా దానికి స్నానం చేపించేసి దాని పని అయిపోయింది. అండ్ చూసారు కదా, స్టార్టింగ్ అయితే ఇట్లా వాటర్ స్ప్రింకిల్స్ పడుతూ ఉంటాయి, తర్వాత దాని మీద నుంచి ఇట్లా షట్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వాటర్ మన మీద పడకుండా ఉండడానికి, ఎందుకంటే మనదే నెక్స్ట్ కార్ కాబట్టి. అతను మనల్ని అడుగుతున్నాడు అనమాట, మీ కార్కి కూడా ఎలా బాత్ కావాలా అని. ఆబ్వియస్లీ డెఫినెట్గా కావాలి, ఎందుకంటే అలా ఫోర్స్గా వాటర్ పెట్టినప్పుడు ఏదైనా మొండి మురికి ఏదైనా ఉంటే పోతుంది స్టార్టింగ్లోనే. అండ్ మాన్యువల్గా కాబట్టి డెఫినెట్గా తనకు కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇందాక వాటర్ పడ్డాయి, తర్వాత ఇప్పుడు ఫోమ్ పడుతుంది, అంటే సబ్బు నీళ్ళు లాగా పడుతుంది అనమాట. సో నురగ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మా కార్కి అయితే స్నానం చేయించడం స్టార్ట్ చేశాడు, అంతలోకి ఇంకా ఎదురు కార్కి డోర్ అయితే క్లోజ్ అయిపోయింది, అంటే షట్టర్ క్లోజ్ అయిపోయింది అనమాట మన కార్ మీద పడకుండా ఉండడానికి. అండ్ లోపలికి వెళ్ళిపోయినాక అది స్నానం చేస్తూ ఉంటుంది. అండ్ ఇతను అడుగుతున్నాడు అనమాట, సెట్టింగ్స్ ఏమైనా మార్చాలా, ఇంకేమైనా కావాలా అది ఇది అని చెప్పేసి అని. లేదు అని చెప్పగానే ఇంకా స్టార్ట్ చేశాడు మంచిగా స్నానం చేయించడం. కార్ మొత్తం ఇట్లా మొత్తం స్పార్కిల్ చేస్తూ ఉన్నాడు. నేను ఏదో ఎక్కడో గ్యాప్ తీసుకొని ఇట్లా వాటర్ క్లియర్ అయిపోయిన దగ్గర వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో వైపర్స్ కూడా డెఫినెట్గా ఆన్ చేయకూడదు, వైపర్స్ కూడా ఆన్ చేయకూడదు. స్నానం అయిపోయింది, సో ఇంకా మనం కూడా లోపలికి ఎంటర్ అయిపోయాము. నాకైతే భలే ఏదో క్లాంటి వండర్ల్యాండ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. లోపలే కూర్చున్నాము, అండ్ అన్ని పక్కల నుంచి ఇలా వాటర్ అయితే స్ప్రింకిల్ అయిపోయింది. భలే భయంకరంగా అసలు వింతగా అనిపించింది అనమాట నాకు. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ కోసం సన్నీ వచ్చేసి పైన డోర్ ఓపెన్ చేశారు. అంటే డోర్ అంటే జస్ట్ ఒక లేయర్ ఓపెన్ చేశారు అనమాట, గ్లాస్ ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, చూసుకోమని చెప్పేసి అని ఓపెన్ చేశారు. నేనైతే చాలా 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 థ్రిల్డ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫుల్ వాటర్ ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ నాకు వాటర్ అంటే చెడ్డ చిరాకు, అసలు నా మీద ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డా నేను తీసుకోలేను. కానీ అలాంటిది వాటర్ మీద పడుతుంది కానీ తడవట్లేదు, ఎంత హ్యాపీగా అనిపించిందో. ఫస్ట్ వాటర్ అయిపోయింది, తర్వాత ఫోమ్. ఇందులో ఏంటో కలర్స్ వచ్చింది, మల్టిపుల్ కలర్స్ అనమాట. అది మురికో నాకు అర్థం కాలేదు. తర్వాత ఇది వచ్చేసి దెయ్యం పోతంలాగా మొత్తం స్క్రబ్ చేస్తూ ఉంది, పైనుంచి కింద నుంచి మొత్తం కార్ని అన్ని వైపులా. ఫస్ట్ పైన నుంచి ఫ్రంట్ నుంచి ఇట్లా తీసుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ఆ మురికైతే అబ్బా ఎంత ఉందా కార్కి అని అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ ప్రీమియం తీసుకున్నాం కాబట్టి ఎక్కువనే క్లీన్ చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ నుంచి వెనకాల వరకు అయిపోయినాక ఇప్పుడు సైడ్స్ అనమాట దయ్యం భూతం లాగా వచ్చేసింది. ఈ బ్రష్ అయితే వాళ్ళ అనిపించింది అనమాట నాకు. దయ్యం పట్టిన వాళ్ళకి యాప్ మోడల్ తీసుకొని వదిలించినట్టు చక్కగా కారు మొత్తం మురికిపోవడానికి ఇలా ఈ బ్రష్లు అయితే ఇలా వచ్చేసినాయి. సైడ్ నుంచి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చినాయి అనమాట. అన్ని యాంగిల్స్లో మొత్తం అంతా క్లియర్ చేసింది.
అండ్ మిర్రర్స్ పక్కన సందుల్లోతో సహా ప్రతిదీ క్లియర్ చేసింది అనమాట. అది మొత్తం ఫోమ్ మొత్తం స్క్రబ్ అయిపోయినాక తర్వాత మళ్ళీ వాటర్తో ఇంకొక రౌండ్ వెళ్ళింది. అయిపోయినాక ఇంకొంచెం ముందుకి ఆబ్వియస్గా మనం కార్ని ఆన్ చేయం కాబట్టి అదే ముందుకు లాక్కెళ్తూ ఉంటుంది అనమాట. అది మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి అని వాళ్ళు చెప్పేంతవరకు మనం స్టార్ట్ చేయకూడదు. అక్కడ కాషన్స్ పడుతూ ఉంటాయి అనమాట. వైపర్ మాత్రం అసలు ఆన్ చేయకూడదు. వాటర్ పడుతున్నాయి కదా అని చెప్పేసి గబగబా వైపర్ ఆన్ చేసామంటే మాత్రం వైపర్స్ విరిగిపోతాయి కూడా. ఈ ఫోర్స్కి చాలా అంటే చాలా ఫోర్స్ వస్తుంది. నేనైతే అన్ని పక్కలు నేను చూడటానికి వీడియో తీయడానికి చాలా ఎక్సైట్ అయిపోయాను. యాక్చువల్లీ ఇది మొత్తం ఒక షార్ట్లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను, అందుకనే వర్టికల్గా వీడియో షూట్ చేశాను. బట్ ఇది చాలా లాంగ్ ఉంది, అంతా క్లియర్గా చూపించాలి అని అనిపించింది. అందుకనే నేను ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా రంగులు వచ్చింది, ఏటో డిస్కో లాగా. నాకైతే ప్రతిదీ ఇంతలాగే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. ఇవన్నీ ఏం రేసో ఏమో తెలియదు. తర్వాత ఏంటంటే ఫోర్స్గా ఎయిర్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఎయిర్ దెబ్బకి వాటర్ మొత్తం తుప్పర్తో సహా వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ మనము రెస్టారెంట్స్లో చూస్తాం కదా, హ్యాండ్ డ్రైయర్స్ ఉంటాయి, సేమ్ అట్లనే. ఇది చూసారా, మొత్తం అయిపోతుంది. కింద నుంచి ఫోర్స్గా వాటర్ మొత్తాన్ని నెట్టేస్తుంది అనమాట. ఎంత ఫోర్స్ అంటే అంత ఫోర్స్. మొత్తం అదేం తడిగుడ్డేసి తుడవట్లేదు, అసలు క్లాత్ లాంటిది ఏం వైప్ చేయడానికి ఏం లేదు, మొత్తం ఎయిర్తోనే ఫోర్స్గా నెట్టేస్తుంది అనమాట. అదంతా నెట్టేసేలోపు ముందు షట్టర్ అనేది ఓపెన్ అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు అక్కడ గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు మనం కార్ని ఆన్ చేయకూడదు, ముందుకు మూవ్ చేయకూడదు. అంతవరకు అదే రన్ చేస్తుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా రెడ్ లైట్, అది ఆఫ్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు మనం అక్కడే ఉండాలి కార్లోనే. ఇది అయిపోయినంత మాత్రాన మనకి కార్ వాష్ అయిపోయినట్టు కాదు. మళ్ళీ మనం ఇందాక వదిలేసిన ప్యాడ్స్ ఉన్నాయి కదా, మ్యాట్స్, అవి తీసుకొచ్చుకోవాలి. అవి తీసుకొచ్చుకొని వాటిని కూడా కడుక్కొని నీట్గా శుభ్రంగా, ఎందుకంటే అతను వాటర్తో కడిగాడు. బట్ స్టిల్ మనకి తడవకుండా ఉండటానికి మళ్ళీ వాటిని టిష్యూతో కానీ దేంతో అన్నా తుడుచుకొని అయిపోయినాక నీట్గా కార్లో సెట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ లైట్ మారిపోయి గ్రీన్ లైట్ వచ్చింది కదా, ఇప్పుడు మాత్రమే మనం ఇంజన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసుకొని ముందుకు మూవ్ చేసుకోవాలన్నమాట. అంతే, వెళ్ళిపోయామంటే మాత్రం మనం మ్యాట్స్ పోయినట్టే. ఇంకా మ్యాట్స్ పాడవకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి సన్నీ ఏం చేశారంటే నీట్గా తుడుచుకొని అంతలోకి మేము కాళ్ళు పెట్టుకున్న దగ్గర న్యూస్ పేపర్ వేశారనమాట. సో దట్ ఆల్రెడీ మా కాళ్ళకున్న మట్టి, షూస్కున్న మట్టి అవ్వదు అని చెప్పేసి మంచి గౌడు గేదలాగా నల్లగా నెగరెగలాడుతాం. మా కార్ అయితే భలే బయటకు వచ్చింది, నాకు భలే బుద్ధిగా అనిపించింది. ఫస్ట్ రోజు మేము కార్ డెలివరీ తీసుకున్న రోజు ఎంత అందంగా ఉందో అంత అందంగా చూసాను అనమాట. ఈరోజు నా కళ్ళారా నేను చూడటం. ఎప్పుడు సంజయ్ కార్ వాష్కి వెళ్ళేసి వస్తారు, బట్ ఈసారి నన్ను కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకెళ్లారు. బట్ అండ్ ఆబ్వియస్లీ మనం ఎందుకు వదిలేస్తాము, వీడియో డెఫినెట్గా తీస్తాం కదా. మా ఆయన ఎంత జాగ్రత్తగా మ్యాట్స్ అన్నింటిని తీసుకొని వస్తున్నాడు. బయట బాగా ఎండగా ఉంది కానీ చలి మాత్రం చంపేసింది, అసలు తట్టుకోలేనంత. చాలాసేపు ఉన్నాం, అసలు స్నో చూసారు కదా, అంత బురదలాగా ఉండిపోయింది. కాసేపు నేనేదో ఉడతా భక్తిలాగా చిన్న టిష్యూస్ తీసుకొని నేను వైప్ చేయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. చేతులైతే బీభత్సంగా ఫ్రీజ్ అయిపోయినాయి. సన్యుకి గ్లౌజెస్ ఉన్నాయి, సో తను చేస్తాను, నువ్వు వెళ్ళి లోపల కూర్చో అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా సోచ్ చెప్పాను అనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.